హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నా పని తొందరగా కంప్లీట్ అయిపోయిందండి. ఎందుకంటే నైటే బౌల్లన్నీ తోమేసిన, ఇంకా ఇల్లు కూడా ఊడ్చేసి, ఇంకా మా చిటితల్లి స్కూల్కి వెళ్తుందని చెప్పేసి తన కోసం కొంచెం రైస్ అయితే పెట్టిన. ఇంకా అన్నం అయిపోయింది. ఇంకా అన్నం అయిన తర్వాత మా చిటితల్లిని లేపుదాం అనుకున్నా. నేను లేపుదాం అనే లోపే లేసి ఇంకా చైర్ మీద వండుకొని నేను స్కూల్కి పోనని ఇక్కడ సతాయిస్తుంది చూడండి. నిన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంకా ఫీవర్ వచ్చిందని చెప్పి, అందుకే సిరప్స్ అయితే పోస్తున్నా. ఎప్పుడు సర్ది అయినా జ్వరం వచ్చినా ఇంకా టానిక్లు అయితే అయిపోతుంటాయి, కానీ ఇంకా సర్ది జ్వరం అయితే తగ్గనే తగ్గదు. ఫోన్ అని బాగా సతాయించింది, కానీ ఇంకా మధ్యాహ్నం డాడీ తీసుకొస్తాడని చెప్తే ఇంకా మధ్యాహ్నం వస్తా అని చెప్పి రెడీ అయ్యి వెళ్తుంది. ఈ రోజే వాళ్ళకు లాస్ట్ డే, ఎందుకంటే ఇప్పుడు బతుకమ్మ పండుగ సెలవులు ఇస్తున్నారు. ఈ రోజు నుండి దసరా వరకు హాలిడేస్. ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా పాలు వేడి చేసి టీ అయితే తాగినాం. టీ తాగిన తర్వాత కర్రీ కోసమని ఎగ్స్ ఉడకబెట్టి శనగపప్పు ఎగ్ కర్రీ అయితే చేశాను. శనగపప్పు ఎగ్ మసాలా కర్రీ అన్నంలోకి, జొన్న రొట్టెలోకి, ఇంకా చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.